బంగారం కొనాలని చాలా కాలంగా అనుకుంటోంది, కానీ ఆ కోరిక నిజం కావట్లేదు. బంగారం ధర ఎక్కువగా ఉండటం చూసి జూహీ లాంటి వారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 62,000కు పైనే ఉంది. కానీ జూహీ లాంటి వ్యక్తులు బంగారం కొనడానికి ఒక కొత్త మార్గం ఉంది. బంగారం కొనడానికి పెద్ద మొత్తంలో అవసరం లేదు. ఇప్పుడు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫిన్టెక్ యాప్ల ద్వారా మీరు బంగారాన్ని ₹1 కూడా కొనుగోలు చేయొచ్చు. చింతించకండి, మీరు స్వచ్ఛమైన బంగారాన్నే పొందుతారు. కొన్ని ఆభరణాల కంపెనీలు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాయి. మీరు దీని కనీస ధర ₹100తో కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీకు నిధులు ఉన్నప్పుడల్లా మీరు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది మీ ఖాతాకు నిరంతరం యాడ్ అవుతూ ఉంటుంది. ముందుగా డిజిటల్ గోల్డ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడానికి డిజిటల్ బంగారం ఒక మార్గం. ఈ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉంటుంది. కాబట్టి చిన్న పెట్టుబడులతో మీరు ఓవర్ టైంలో గణనీయమైన మొత్తాన్ని బంగారంగా సేకరించవచ్చు. బంగారం ధరలు పెరిగినప్పుడల్లా ప్రయోజనాలను పొందడంలో ఇది మీకు హెల్ప్ అవుతుంది. చెల్లింపు వాలెట్ యాప్ల ద్వారా మీకు కావలసినప్పుడు మీ బంగారాన్ని అమ్మచ్చు లేదా బదిలీ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉంది. జూహీ ఈ ఫిన్టెక్ కంపెనీ యాప్ల ద్వారా బంగారం కొనుగోలు చేయాలనే తన కోరికను కొద్దిగా తీర్చుకోవచ్చు. ఆమె బంగారాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కంపెనీ లాకర్లో నిల్వ చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో మాత్రమే యాక్సెస్ చేస్తాం. మీరు ఈ బంగారాన్ని మీకు కావలసినప్పుడు భౌతిక అంటే మనకు కళ్ళకు కనిపించేలాగా కూడా పొందొచ్చు, లేదా బంగారం యొక్క ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాన్ని అమ్మేసుకోవచ్చు. మీరు డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్నట్టయితే మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఈ పెట్టుబడి అనేక రకాల ఖర్చులతో ముడిపడి ఉంటుంది. బ్రోకరేజ్, అలాగే నిల్వ ఛార్జెస్ కారణంగా ప్రతి ప్లాట్ఫామ్ డిఫరెంట్ వ్యయ నిష్పత్తితో ఈ ఫీజెస్ విధిస్తుంటాయి. కంపెనీలు సాధారణంగా 3 to 7 years మధ్య పరిమిత సమయం వరకు మాత్రమే బంగారాన్ని తమ ట్రెజరీలో నిల్వ ఉంచుకుంటాయి. ఈ నిర్ణీత సమయం అయిపోయాక వినియోగదారులు ఆ బంగారాన్ని విక్రయించాలి, లేకపోతే భౌతికంగా డెలివరీ తీసుకోవాలి. అంతేకాకుండా కంపెనీలు భౌతిక బంగారాన్ని నిర్దిష్ట కనిష్ట మొత్తానికి మాత్రమే పంపిణీ చేయగలవు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు కంపెనీకి సంబంధించిన అన్ని కండిషన్స్ని బాగా అర్థం చేసుకోవడం బెటర్. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం మంచి పెట్టుబడి ఎంపిక. ఆదర్శవంతంగా మీ పోర్ట్ఫోలియోలో 10 to 15% బంగారాన్ని కేటాయించాలి. కేరియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేరియా మాట్లాడుతూ, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్, ETF, SGBలు మంచి ఆప్షన్స్. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ స్పేస్లో రెగ్యులేటర్ లేదు. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ అసలు మీ బంగారాన్ని నిల్వ చేస్తుందా లేదా అనే దాని గురించి మీకేమీ తెలియదు. కాబట్టి రెగ్యులేటరీ క్లారిటీ లేని టైం వరకు డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టకుండానే ఉండాలి. కానీ డిజిటల్ బంగారం నియంత్రణ పరిధిలోకి వస్తే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మంచి ఆప్షన్గా మారుతుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇప్పటికే లక్షల మంది పెట్టుబడిదారులు తమ జీవిత పొదుపులను కోల్పోయారు. స్థలాన్ని నియంత్రించేవారు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మీరు మీ నిధులను బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్లలో పెట్టుబడి పెట్టినప్పుడు RBI లేదా సెబీ కఠినమైన నియంత్రణ పర్యవేక్షణ నిర్వహిస్తాయి. కానీ డిజిటల్ గోల్డ్కు ప్రస్తుతం అలాంటి రెగ్యులేటరీ లేదు. ప్రతి కంపెనీ వారి సౌలభ్యం మేరకు నిబంధనల్ని రూపొందిస్తున్నాయి. అటువంటప్పుడు మీ పెట్టుబడులు ఇబ్బందుల్లో పడినా లేదా కంపెనీ మాయమైపోయినా మీరు మీ బాధలను ఎవరికి చెప్పుకుంటారు? మీ ఆందోళనకు పరిష్కారం ఉండదు. అందుకే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉంటేనే కొంచెం బెటర్ అంటున్నారు కొంతమంది నిపుణులు.